Radio City. Love Shots on Radio City 91.1 FM. అబ్బా, ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఒక్కడే కొడుకు, మంచి కుటుంబం. మరోసారి ఆలోచించండి. మధ్యవర్తి మాటతో అమ్మా నాన్నలు కరిగిపోయారు. ఎదురింటి ఆంటీ నన్ను కోడలుగా చేసుకోవాలని అడిగించడం ఇది 3వసారి. కన్నవాళ్లు నా అభిప్రాయము అడిగారు. అబ్బాయి బాగుంటాడు, మంచి ఉద్యోగం. నేను అభ్యంతరం చెప్పలేదు. ముహూర్తం పెట్టుకున్నాం. పెళ్లికింకా 4 నెలలుంది. నేను అందరిలాంటి అమ్మాయినేగా. కాబోయే భర్తతో కబుర్లు చెప్పుకోవాలని, అప్పుడప్పుడు చాటుమాటుగా కలుసుకోవాలని తెగ ఉపలాటంగా ఉండేది. కాని తను పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. ఆగలేక నేనే ఓసారి కాల్ చేశా. కొత్త ప్రాజెక్టుతో బిజీగా ఉన్నా ఉషా, పెళ్ళయ్యాక నువ్వు చెప్పినట్టే వింటాగా అంటూ నా ఊహలకు రెక్కలు తొడిగాడు. పెళ్లి ఘనంగా జరిగింది. మొదటి రాత్రి, ముందు మనం స్నేహితుల్లా ఉందాం, ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాక నిన్ను భార్యగా అంగీకరిస్తా అని చిత్రమైన ప్రతిపాదన తెచ్చాడు అతను. ఒప్పుకున్నా. కొన్నాళ్లు గడిచాయి. ఇద్దరి మధ్య కావలసినంత ఏకాంతం. అయినా ఆయన కొత్త పెళ్లాన్ని పక్కన పెట్టి ఎప్పుడూ ఫోన్తోనే గడిపేవాడు. గంటల కొద్దీ చాటింగ్, ఎవరితోనో మాట్లాడటం. బాత్రూంకెళ్ళినా ఫోన్ని మాత్రం వదలడు. మొదట్లో వింతగా అనిపించేది, తరువాత చిరాకేసేది. నేనే చొరవ చేసి మాట్లాడితే మొహం చిట్లించేవాడు. పొరబాటున నా చేయి తగిలితే విసుక్కునేవాడు. నేనంటే తనకిష్టం లేదని నాకు అర్థమైపోయింది. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లాడ్డాం? అదే అడిగా. దివ్యను ప్రేమించాను, ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. మా వాళ్ల బలవంతంతో నిన్ను పెళ్లాడా అంటూ నా ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. ఆపై నా పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యింది. పూలు పెట్టుకున్నా, కాళ్లకు పట్టీలు వేసుకున్నా ఒప్పుకునేవాడు కాదు. ఎన్నో ఆశలతో అందమైన జీవితం ఊహించుకున్న నాకు నిద్రలేని రాత్రులే దిక్కయ్యాయి. నెలలు గడిచినా తనలో మార్పు లేకపోయేసరికి వాళ్ళ అమ్మ అక్కలకు విషయం చెప్పా. నా ముందే అతన్ని కడిగేశారు. నువ్వేం భయపడకమ్మా, వాడు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోయింది, తనే మారుతాడ్లే అని ధైర్యం చెప్పారు. కాని అదీ జరగలేదు. అమ్మా నాన్నలతో గోడు వెళ్లబోసుకున్నాను. ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలయ్యింది. అయినా సరే తను పట్టించుకుంటేగా ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగాను. మా ఆయన ప్రేమించిన అమ్మాయిని వెతికి పట్టుకున్నా. ఎందుకిలా చేస్తున్నావని నిలదీశాను. అయితే నేను కలలో కూడా ఊహించని విషయాలు చెప్పింది తను. ఆమెకి డబ్బులిచ్చి మరీ మాట్లాడించుకున్నాడట మా ఆయన. అసలు మీ ఆయన సంసారానికే పనికిరాడు అందామే. చదువుకునే రోజుల్లో జూనియర్ అబ్బాయిలను లైంగికంగా వేధించేవాడట. ఇవన్నీ వింటూ ఉంటే నా నోట మాట రాలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం రమ్మన్నాను. నాకేం సమస్య లేదు, కావాలంటే నీకు విడాకులిస్తాను గాని నువ్వు చెప్పినట్టు చేయను అన్నాడు. విషయం తేటతెల్లమైంది. నా బ్రతుకు బొగ్గిపాలయ్యింది. ఈ మధ్యే మేం విడాకులు కూడా తీసుకున్నాం. అతని గురించి వాళ్ళింట్లో ముందే తెలుసు. తెలిసి ఇలా చేశారు. తమ అబ్బాయికి లేదా అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకుంటే పెద్దవాళ్లు కులం, గుణం, మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళా కాదా వీటి గురించి వెతుకుతారు. అలాగే ఎదుటి వాళ్ళ పరిస్థితేమిటి అని ఒకే ఒక్కసారి ఆలోచిస్తే నాలా ఎవరికీ అన్యాయం జరగదు కదా. నా కథ నేటి పెద్దలకు కనువిప్పు కలిగించాలని మనసారా కోరుకుంటూ ఓ సోదరి. Radio City Podcast. Radio City.